చైనా తన కరెన్సీ అయిన యువాన్ను ప్రమోట్ చేస్తోంది డాలర్కు పోటీగా. ఎంతవరకు యువాన్ నిలవగలుగుతుంది సార్? ఎంతవరకు సవాల్ చేయగలుగుతుంది డాలర్కు పోటీగా యువాన్? అంటే డాలర్కు పోటీగా ఇప్పటికిప్పుడైతే ఎమర్జ్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మెజారిటీ ట్రాన్సాక్షన్స్, కరెన్సీ ట్రాన్సాక్షన్ డాలర్లోనే జరుగుతుంది. అది ప్రపంచంలో ఉన్న వాణిజ్యం కావచ్చు, ట్రేడ్ కావచ్చు, పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావచ్చు, అన్నీ కూడా డాలర్లోనే జరుగుతాయి ఈవెన్ టుడే. అంటే డాలర్ పైన వరల్డ్ ఎకానమీ, ప్రపంచ దేశాలు, ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు, ప్రపంచంలో వాణిజ్యం చేసే దేశాలకు కానీ కంపెనీలకు కానీ డాలర్పై ఆధారపడడం తగ్గుతున్నమాట నిజం. కానీ ఎంత తగ్గినా ఇప్పటికీ మోర్ దెన్ 50% అన్ని విషయాల్లోనూ డాలర్లోనే జరుగుతుంది. సో అందువల్ల సమీప భవిష్యత్తులో డాలర్కు యువానే కాదు, ఏది కూడా పోటీ కాదు. ఈవెన్ యూరో పోటీ అవుతుందని చాలామంది భావించారు, కాలేదు. ఇప్పుడు ప్రపంచంలో 5th లార్జెస్ట్ ట్రేడెడ్ కరెన్సీ చైనా కరెన్సీ యువాన్. అంటే ప్రపంచంలో ఉండే కరెన్సీ ఫ్లోలో 8.5% యువాన్. మీకు పౌండ్ స్టెర్లింగ్ తర్వాత ఇది పౌండ్, బ్రిటిష్ పౌండ్